హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిన్నపిల్లలకి సమ్మర్ సీజన్లో వేసుకునే ఈ కాటన్ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తా. దానికోసం నేను ఈ కటింగ్ వచ్చేసి ముందే చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు వేసుకొని మెయిన్ క్లాత్ని ఈ క్లాత్ని ఇలా రివర్స్లో వేసుకుని ఫస్ట్ వచ్చేసి ఆల్ట్రేషన్ చేసుకుని దీన్ని నేను రిటర్న్ అనేది తిరుపుకుంటాను. ఇది బాడీ పార్ట్ అండి. 1 to 5 years వరకు ఈ మెజర్మెంట్ ఈ కటింగ్ అనేది సెట్ అవుతుంది. కాకపోతే కొంచెం 5 years వాళ్ళకి పైకి ఉంటుంది ఈ క్లాత్ అనేది. చూడండి, ఈ విధంగా ఫస్ట్ మనము ఆల్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఆల్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్చింగ్ లైన్ అనేది వేసుకోవాలి. చూడండి, ఫినిషింగ్ అనేది ఈ విధంగా వస్తుంది రౌండ్గా. అదేవిధంగా ఈ ఆర్మ్ హోల్స్ కూడా మనము ఒక లైన్ అనేది పై భాగంలో వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే తీసుకొని ఆల్ట్రేషన్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా ఒక దాని మీద పరుచుకొని మొత్తం ఆల్ట్రేషన్ అనేది చేసుకుంటున్నాను. ఇలా రివర్స్లో తీసుకోవాలి. క్లాత్ ఇటు సైడ్ ఉంటే నేను రివర్స్లో దీన్ని పెట్టుకొని ఆల్ట్రేషన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆల్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ తీసుకోవాలనుకుంటున్నా. దానికోసం అనేసి నేను ఇలా స్టిచ్చింగ్ అనేది కొంచెం క్రింది భాగంలో వేసుకున్నాను.
ఈ విధంగా ఆల్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. రివర్స్ ఫోల్డ్ చేసుకొని దీని మీద ఆల్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఆల్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పార్ట్ని కూడా నేను సేమ్ అలాగే ఆల్ట్రేషన్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ పైన ఉండే బాడీ పార్ట్ని మనము ఇలా ఆల్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ బాడీ పార్ట్స్ అనేటివి ఫస్ట్ మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ల కోసం మనము వీటిని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ రెండింటికి 2 పట్టీలు అనేటివి వేసుకోవాలి. దానికోసం నేను ఇలా ఒక 1 ఇంచ్ మందంలో ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని దీని మీద పెట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుకొని ఇలా చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లోపల వచ్చేసి ఇలా ఈ విధంగా అనేది మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఆల్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా నేను చిన్న నాట్స్ వేసుకుంటాను. దానికోసం అని చెప్పేసి నేను వేరే క్లాత్ని అయితే ఆల్ట్రేషన్ చేయలేదు, అలాగే వదిలేసాను. ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని దీని మీద ఫస్ట్ నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు నచ్చిన షేప్లు మనం అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీనికి ఇక్కడ నాట్స్ అనేటివి వేసుకోవాలి. చూడండి, ఇలా షోల్డర్ని ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి కొంతవరకు మనము నాట్స్ అనేటివి వేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా మనము వేసుకోవాలి. ఈ విధంగా నాట్స్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 ఈక్వల్గా ఉండేలా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్ట్రేషన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్కి నేను బాటమ్ పార్ట్ని ఏ విధంగా ఆల్ట్రేషన్ చేస్తానో చూడండి, ఈ విధంగా ఉంది. ఈ క్లాత్ మొత్తానికి నేను అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పోసుకొని ఈ బాడీ పార్ట్కి ఈక్వల్ విడ్త్ వచ్చేలా ఈ పార్ట్ని నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను.
దీనికోసం లైనింగ్ కూడా తీసుకున్నా, దాన్ని కూడా సేమ్ ఒకేలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి 2 పార్ట్స్ వచ్చాయి. బాటమ్ పార్ట్కి మనము ఈ క్లాత్స్ని నేను ఫస్ట్ ఈ కింది భాగంలో 1 ఇంచ్ అలా ఫోల్డ్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ అంచు అనేది పతలాగా ఉండడం వల్ల ఇది ముడుచుకుపోతుంది. మనం కొంచెం స్టిచ్ చేసుకోవడం వల్ల కొంచెం స్టిఫ్గా ఉంటుంది. దానికోసం కింది భాగంలో నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా కింది భాగంలో ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కింద అంచు భాగం కుట్టుకున్న తర్వాత చూడండి ఇలా. ఇప్పుడు ఈ పైన ఉండే ఈ క్లాత్ని అక్కడక్కడ నేను చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈ క్లాత్ని మొత్తం కూడా. చూడండి, చిన్నపిల్లలు కాబట్టి వీటికి పెద్ద పెద్ద కుచ్చులు పోస్తే అంగు ఉండదు, అందుకోసం చిన్న చిన్నవి పోస్తున్నాను. చూడండి, ఇది కాటన్ ఫ్రాక్ కాబట్టి మనం ఇలా అంటే గిన ఉంటుంది కాబట్టి నేను ఇలా చిన్న చిన్న అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇలా చిన్నగా. చూడండి, ఈ విధంగా వస్తుంది మన ఫ్రాక్ అనేది. ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అనేటివి ఇలా పెట్టుకుంటూ స్ట్రైట్గా మొత్తం మనము ఆల్టరేషన్ చేసుకోవాలి. చూడండి, చూడండి ఇలా 4-5 కుచ్చుల్ని ఇలా ఒక నీడిల్ తీసుకుని దగ్గరగా చిన్న చిన్న కుచ్చుల్లాగా అనుకొని చూడండి ఈ విధంగా వేలుతో అదుం పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇలా. ఇలా ఈ కాటన్ ఫ్రాక్స్కి ఈ విధంగా పైన పెట్టుకుంటేనే కింద వచ్చేసి స్ట్రైట్గా ఉంటుంది. ఇలా కొంత దూరం మనము ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ ఫస్ట్ ఈ లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇలా వేసుకొని చూడండి, ఇటు సైడు ఒక 1 ఇంచ్ దాకా మనకు ఆల్టరేషన్కి పోతుంది. తర్వాత వచ్చేసి ఇలా పెట్టుకొని ఈ మెజర్మెంట్ అనేది మనము ఎంతవరకు వస్తుందో చెక్ చేసుకొని
ఈ కుచ్చులు అనేటివి మనము అడ్జస్ట్ చేసుకుని ఈ క్లాత్ని పెట్టుకోవాలి. ఇది కాటన్ క్లాత్ కాబట్టి ఇలా కుచ్చులు అనగానే మార్కింగ్ మాదిరిగా పడిపోతుంది. ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకొని మొత్తం కూడా ఇలా ఆల్టరేషన్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ పార్ట్కి ఇలా వచ్చే విధంగా ఎక్స్ట్రా క్లాత్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఆ రెండు ఈ కొంచెం స్టిచ్చింగ్ అనేది కుచ్చులు పెట్టేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఈ మెజర్మెంట్ పైన ఇలా ఈక్వల్గా ఈ కుచ్చులు వచ్చేలాగా ఇక్కడి వరకు కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి, ఈ భాగానికి ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పార్ట్కి కూడా మనము కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా రెండు పార్ట్స్ కూడా ఆల్టరేషన్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని చూడండి, ఇలా నేను 2 పార్ట్స్ కూడా బాటమ్ పార్ట్స్ అనేటివి కుచ్చులు పెట్టుకొని ఇలా ఆల్టరేషన్ చేసుకున్నాను. దీనికోసం అని చెప్పేసి లైనింగ్ని కూడా ఇలా కింద ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలా కింద ఫోల్డ్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు అనమాట. ఈ క్లాత్ అనేది నేను తక్కువ తీసుకున్నాను చిన్నపిల్లలు కాబట్టి దానికోసం నేను అక్కడక్కడ ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఈ క్లాత్ని కూడా నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఈ మెయిన్ క్లాత్ని రెండింటిని నేను ఫస్ట్ జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి, దానికోసం ఫస్ట్ ఈ మెయిన్ క్లాత్ని కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ని నేను ఇలా పెట్టుకొని ఇది వచ్చేసి పై భాగం, ఇది వచ్చేసి పై భాగం, రెండింటిని ఇలా పెట్టుకొని ఇలా ఒక సైడ్ అనేది ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఈ విధంగా వస్తుంది సైడ్లో ఇలా. దీనికి నేను వచ్చేసి లైనింగ్ కూడా జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా రివర్స్లో తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ని తీసుకొని చూడండి, దీని లోపల ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఆల్టరేషన్ అనేది చేసుకుంటున్నాను. ఇలా
చూడండి ఇలా ఈక్వల్గా వచ్చేలాగా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఫస్ట్ మనము ఇలా ఆల్ట్రేషన్ చేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఇవి రెండు ఈక్వల్గా కనిపిస్తాయి. చూడండి నేను ఇలా ఈక్వల్గా ఉండాలని తీసుకున్నానండి. ఇది ఎప్పుడో కొంచెం క్లాత్ అనేది బయటకు వస్తుంది, పొడుగ్గా ఉంటేనే బాగుంటుందని కొంచెం ఇలా తీసుకున్నాను కనిపించకుండా. ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసుకున్నాను అంతే. ఈ లైనింగ్ చూడండి ఈ విధంగా వస్తుంది బాటమ్ పార్ట్ అనేది. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి నేను ముందుగా మనం ఆల్ట్రేషన్ చేసి పెట్టుకున్న ఈ బాడీ పార్ట్ని జాయింట్ చేయాలి. ఇది జాయింట్ చేసే ముందు చిన్నపిల్లలకి కొంచెం లూజ్ ఉన్న మనకు అడ్జస్ట్ చేసుకోవడం కోసం వీటికి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేటివి వేసుకోవాలి. దానికోసం నేను ఇలా కొంచెం క్లాత్ని అనేది తీసుకున్నాను, ఇలా 2 పీసెస్గా. దీనిని ఇప్పుడు బొందెల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి దానికోసం ఈ క్లాత్ని చూడండి రివర్స్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఓపెన్ ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు అండి. చూడండి ఇలా పెట్టుకొని నేను ఇది లోపలి భాగం అండి, ఇది వచ్చేసి పైన మెయిన్ పార్ట్ అనమాట. ఇలా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటున్నా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ నుంచి ఎలా తీయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ నేను ఇది ఆల్ట్రేషన్ చేసిన సైడ్ కదా, పూర్తిగా లాక్ వేసిన సైడు, ఈ సైడ్ తీసుకొని క్లాత్ని ఇలా లూజ్ చేసి ఇలా పెన్ కానీ లేదా ఒక కర్రపుల్లతో కానీ తీసుకొని ఇలా పట్టుకొని ఇలా 1 నిమిషంలో దీన్ని ఇలా బ్యాక్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా బొందెను అనేది చాలా సింపుల్గా 1 సెకండ్లో ఇలా పెద్ద బొందెలను రివర్స్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇప్పుడు దీనికి కూడా ఈ పై భాగంలో స్టిచ్చింగ్ లైన్ అనేది చేసుకొని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆల్ట్రేషన్ చేసుకున్న ఈ బొందెను ఇప్పుడు ఇలా సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ పై భాగంలో ఈ విధంగా పెట్టుకొని ఆల్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ విధంగా ఈ 2 బొందెలను ఫస్ట్ మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ నేను ఈ ఫ్రంట్ పార్ట్ని ఒక సైడ్ వచ్చేసి ఫస్ట్ ఇలా సైడ్స్ జాయిన్ చేసుకుంటున్నాను. ఒక సైడు ఈ విధంగా చూడండి.
ఈ విధంగా ఒక సైడ్ అనేది ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్ మనం ముందు ఆల్ట్రేషన్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రాక్ ఉంది కదండి బాటమ్ పార్ట్, ఈ బాటమ్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఈ మిడిల్ మనకు ఎక్కడైతే ఈ మిడిల్ మనం స్టిచ్చింగ్ చేసిన స్టిచ్చింగ్ ఉంటుందో ఈ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా మనం కుట్టే ఈ భాగం దగ్గరికి వచ్చేలా పెట్టుకొని చూడండి ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కనుక కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇవి రెండు వచ్చేసి ఒకే సైడ్ ఉండేలా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ కుట్ అనేది ఈక్వల్గా ఒకే దగ్గరికి వచ్చింది. ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్లోనే వేసుకొని ఇంకొక సైడ్ కూడా మనము ఇలా పట్టుకొని పైభాగం నుంచి ఈ సైడ్ కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి కుట్ అనేది మనము రఫింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి చీల్ రాకుండా ఉంటాయి. దానికోసం అనేసి ఇలా ఈ విధంగా ఫస్ట్ ఆల్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకు చూడండి ఈ బొందలు అనేటివి సైడ్కి వచ్చేస్తాయి. అవి సైడ్కి రాకుండా ఇలా పెట్టుకొని వీటిని ఇక్కడి వరకు స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఈ కింది భాగంలో ఈ లైనింగ్ పార్ట్ని అలాగే ఈ మెయిన్ పార్ట్ని రెండింటిని కూడా ఇలా ఈక్వల్గా పట్టుకొని చూడండి ఇలా వస్తుంది. ఎందుకంటే తర్వాత మనం కట్ చేసుకున్న తర్వాత ఒకటి ఎక్కువ తగ్గు లేకుండా ఇలా ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అలాగే ఈ కుట్టును చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని నేను ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి దండిగా లేకుండా కొంచెం ఖర్చు వదులుకొని కట్ చేసుకుంటున్నాను. అలాగే దీని మీద ఇంకో కుట్టు స్ట్రైట్గా వేసుకుంటున్నాను.
చూడండి ఈ విధంగా ఈ ఫ్రాక్ని అనేది మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫ్రాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.